కమ్యూనిటీ స్టాండర్డ్స్ ప్రాబ్లం. అది కూడా ఓన్ కంటెంట్ పెట్టిన వాళ్ళే, వేరే మ్యూజిక్ వాడలేదు, వేరే వాళ్ళ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏది వాడలేదు. వాళ్ళ వీడియో అయినా వేరే సోషల్ మీడియా నుంచి డౌన్లోడ్ చేసింది కూడా కాదు. మొత్తం మీద హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళు ఓన్ కంటెంట్ అప్లోడ్ చేయడం వల్ల వాళ్ళకి కమ్యూనిటీ స్టాండర్డ్స్ అనే ప్రాబ్లం అయితే వచ్చేసింది. చూడండి, ఇక్కడ మనకైతే ఆ వీడియో ఏంటిది అనేది అయితే చూపిస్తుంది. సో నేమ్ అయితే పక్కకు పెట్టేసండి, ఎవరి అకౌంట్కి ఏంటిది అనేది అయితే పక్కకు పెట్టేసి ప్రాబ్లం ఎందుకు వచ్చింది, అసలు ఏంటి ఇలా కూడా అయితే అని ఒక క్లారిటీని అయితే చూద్దాము. అవి ఎందుకు అవుతున్నాయి, మనం చేయకూడని ఆ మిస్టేక్స్ ఏంటి అనేది అయితే మీరు క్లారిటీగా తెలుసుకోవచ్చు. మరి ఎవరెవరైతే ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసి మానిటైజేషన్ పరంగా యూజ్ చేస్తూ ఉన్నారో, అది పేజ్ అయినా ప్రొఫైల్ అయినా సరేనండి, ఈ వీడియో కనుక మీరు చూసారనుకోండి, సో మీ అకౌంట్ అనేది ఎప్పటికీ కూడా ఇలా ప్రాబ్లంలో పడకుండా మీరు ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. ఇలాంటి బోల్డ్ అనే టిప్స్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. అవి మీరు మిస్ అవ్వద్దు అని అంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అయితే ఉంచుకోండి. ఇదైతే మాత్రం 2024 ఇయర్ ఎండింగ్లోనే మనకు ఒక గట్టి వార్నింగ్ అయితే ఫేస్బుక్ ఇచ్చింది అనుకోవాలి. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారు, వేరే వాళ్ళ కంటెంట్ని ఉపయోగిస్తుంటారు, కొంతమంది అయితే వేరే వాళ్ళని డౌన్లోడ్ చేసి కూడా అప్లోడ్ చేస్తూ ఉంటారు. అలాంటి ప్రాబ్లమ్సే అని అంటే ఇప్పుడు మనం ఓన్ కంటెంట్లో చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల కూడా కమ్యూనిటీ స్టాండర్డ్స్ అని వస్తుంది. కమ్యూనిటీ స్టాండర్డ్స్ అనే ప్రాబ్లం వచ్చిందంటే మన అకౌంట్కి ఏమవుతుంది అనేది మీకు తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళకు ఒకసారి రిపీట్ చేస్తున్నాను. కమ్యూనిటీ స్టాండర్డ్స్ అనే ప్రాబ్లం వచ్చింది అని అంటే మనకు ఏ మౌంటేషన్ కూడా అర్హత ఉండదు. ఈవెన్ మనకి స్టార్ మౌంటేషన్ కూడా మనకి అర్హత ఉండదు. నార్మల్గా పార్ట్నర్షిప్కి సంబంధించినవి కూడా అర్హత అనేది మనము చేసుకోలేము. ఇలాంటి చిన్న చిన్న మౌంటేషన్స్ కూడా చేసుకోలేము. అసలు మనకి ఏ మౌంటేషన్కి అర్హత అనేది ఉండదు ఈ ప్రాబ్లం వస్తే. ఒకవేళ మౌంటేషన్ అయిన తర్వాత వచ్చింది అనుకోండి, ఇంకేముంది, మౌంటేషన్స్ అన్నీ కూడా స్టాప్ అయిపోతాయి. దేని నుంచి వెళ్ళి కూడా మనకి ఎర్నింగ్స్ అవ్వవు. బోనస్ ప్రోగ్రామ్ అయినా, యాడ్స్ అండ్ రీల్స్ అయినా, ఇన్స్ట్రీమ్ యాడ్ అయినా, ఇలా దేని నుంచి వెళ్ళి మనకి సంపాదన అనేది రాకుండా మొత్తానికి స్టాప్ అయిపోతుంది. అర్థమైంది కదా ఈ కమ్యూనిటీ స్టాండర్డ్స్ అంటే ఏంటిది. ఇక అది కనుక క్లారిటీగా ఏ ప్రాబ్లం లేకుండా ఉందనుకోండి, మంచిగా రికమెండేషన్ పోతుంది, మౌంటేషన్స్ అన్ని నుంచి ఎర్నింగ్స్ అవుతూ ఉంటాయి. అలాగే కొత్తగా ఏదైనా మౌంటేషన్స్ వస్తున్నాయి అంటే ఇన్విటేషన్లో అలాంటి అకౌంట్లలో మీ అకౌంట్ కూడా ఉంటుంది అనమాట న్యూ మౌంటేషన్కి. ఇలా బాగుంటుంది. సో ఇప్పుడు మరి వీళ్ళు ఇక్కడ చేసిన పొరపాటు ఏంటి అని అంటే, కంటెంట్ వీళ్ళే హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకుంటున్నైతే వీడియోని అయితే అప్లోడ్ చేసిండ్రు. ఇక అందులో ఎక్కడ వల్గర్గా మాట్లాడడం కానివ్వండి ఏది కూడా లేదు. ఈవెన్ టైటిల్లో కూడా ఏది బ్యాడ్గా రాసింది అయితే మాత్రం ఏది కూడా లేదు. డైరెక్ట్ వీళ్ళకి కమ్యూనిటీ స్టాండర్డ్స్ అని మాత్రమే వచ్చేసింది. సో ఇక్కడ వీళ్ళకి కమ్యూనిటీ స్టాండర్డ్స్లో క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటి అంటే హెరాస్మెంట్ కిందికి ఆ వీడియో అనేది వెళ్ళిపోయింది. అంటే ఆ వీడియోలో ఉన్న కంటెంట్ అనేది ఒకరే హెరాస్ చేస్తున్న విధంగా ఉంది అనేసి ఫేస్బుక్ ఏం చేసింది, మనకి కమ్యూనిటీ స్టాండర్డ్స్ అనే ఒక ప్రాబ్లమ్ అయితే వేసింది. ఎందుకు వాళ్ళు అలా మాట్లాడుకున్నది కూడా ఏం లేదు. అంతా కూడా వాళ్ళు మాట్లాడుకున్నది కూడా ఒక కామెడీ తరపులోనే వాళ్ళైతే మాట్లాడుకున్నారు, వేరే మ్యాటర్ కాదు. నిజంగానే గొడవ పడ్డ వాళ్ళు కూడా ఎంతోమంది ఉంటారు. అలాంటి గొడవలు కూడా వీడియోలు పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఇక్కడ అది ఏమీ లేదు, నార్మల్గా కామెడీతోనే వాళ్ళు మాట్లాడుకున్నారు. కానీ అది ఫేస్బుక్ డిక్లేర్ చేసింది ఏంటంటే హెరాస్మెంట్ అనేసి. సో ఇలా హెరాస్మెంట్ అని డిక్లేర్ చేయడానికి రీజన్ ఏంటి అని అంటే, సో ఇక్కడ జోక్స్ పంచెస్ అనేది ఎలా ఉన్నాయనంటే, ఇప్పుడు ఒక హస్బెండ్ వైఫ్ మీద జోక్స్ వేస్తూ ఉంటే మనకి ఎలా ఉంటుంది, సో వాళ్ళు కామెడీగా మాట్లాడినా కూడా చాలాసార్లు ఆ వ్యక్తిని చూపించుకుంటూ ఇలా ఏదో తిట్టినట్టుగా ఇలా చూపించుకుంటూ మనం ఆ పంచులు అనేది వేస్తూ ఉంటాం కదా. ఇది అలాగని హస్బెండ్ అండ్ వైఫ్ జోకులు అంటే మీకు అర్థమైపోయి ఉంటాయి. సో ఆ జోకులల్లో వాళ్ళ మూమెంట్, సో తెలుగు అంటే ఎక్కువ ఎవరికైతే అర్థం అవ్వదు మన తెలుగు రాష్ట్రాలలో తప్పితే. సో ఈ యూఎస్ ఈ కంప్యూటర్ సిస్టమ్ అయితే ఎలా అర్థం చేసుకుంది అంటే, ఎక్కువ సార్లు ఆమె వైపు ఇలా అనేసరికి అది ఒక హెరాస్మెంట్. అంటే ఇక్కడ ఒక హస్బెండ్ వైఫ్ని హెరాస్ చేస్తూ వీడియో పెట్టేసిండు అనేసి ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఒక కంటెంట్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఒక దాని గురించి మాట్లాడుకుంటూ అది వాళ్ళ వైఫ్కి వివరిస్తూ ఉన్నాడు. అది అలాగా ఇది అలాగా అని ఇట్లా ఆమె వైపు చూపిస్తూ జస్ట్ దాని గురించి ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. ఈ ఎక్స్ప్లెనేషన్లో ఉన్న వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అనేది హెరాస్మెంట్గా ఉంది. వైఫ్ని హెరాస్ చేస్తుండు హస్బెండ్ అనే విధంగా ఆ వీడియో అనేది కమ్యూనిటీ స్టాండర్డ్స్ పరంగా ప్రాబ్లం వచ్చేసింది. అరే బాడీ లాంగ్వేజ్కి కూడా ప్రాబ్లం వస్తుందా అంటే, మనకి 2025లో మార్పులు చేర్పులు జరగబోయే మన కమ్యూనిటీ గైడ్లైన్స్లో ఇది కూడా ఒకటే. సో మన బాడీ లాంగ్వేజ్ అనేది కూడా, నువ్వు నార్మల్గా స్టడీ ఉండి ఏం మాట్లాడినా ఏం కాదు, కానీ ఒకరి వైపు చూపిస్తూ వాళ్ళని గుచ్చి పొడిచినట్టుగా కనుక మాట్లాడిన అనుకోండి, ఇగో ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే కన్ఫామ్గా వస్తాయి. ఈవెన్ మీరు
టైటిల్‌లో ఏదైనా రాస్తున్నారు అనంటే గదా, వర్డ్స్‌ని గూడా చాలా జాగ్రత్తగా రాయండి. కొన్ని మధ్యలో నేను అకౌంట్స్‌ని జూసాను. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అనంటే, ఈవెన్ అది చదివి మీకు చెప్పడానికి నాకైతే అంత బాధగా అనిపిస్తుంది. ప్రతి ఒక్క విషయాన్ని గూడా మనం ఏదైనా అనుకోకుండా ఏదైనా తిట్టుకున్నా గూడా, అదే వర్డ్‌ని వాళ్ళు టైటిల్‌లో రాసేస్తున్నారు. ఎందుకు అనంటే, సో, ఇలా పెడితేనే మనకి ఎక్కువ వ్యూస్ ఒస్తాయి. చాలామంది జూస్తారు. మనం వీడియోలలో ఈ లాంగ్వేజ్ మాట్లాడితేనే ఎక్కువగా వ్యూస్ ఒస్తాయి. మంచిగా చాలా వైరల్ అయిపోతదని ఒక మంచి థాట్‌లో ఉన్నారు గానీ, దాని తర్వాత ఫేస్‌బుక్ మన తాట తీస్తది అనే విషయాన్ని మాత్రం మర్చిపోతున్నారు. గుర్తుపెట్టుకోండి, మనకి మానిటైజేషన్ అయిన తర్వాత ఇలాంటి కమ్యూనిటీ స్టాండర్డ్స్ ప్రాబ్లమ్స్ వచ్చినాయనుకోండి, మనం చాలా సఫర్ అవ్వాల్సొస్తది. మెయిన్‌గా సఫర్ అయ్యేది ఏంటి అనంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పే ఔట్ అనేది రిలీజ్ అవ్వదు ఫస్ట్‌ది. సెకండ్, తిరిగి మానిటైజేషన్ ఎన్ని రోజులకొస్తుందో అనే క్లారిటీ మనకిక్కడ మెన్షన్ చేయదు. మళ్ళీ మీకు తిరిగి మానిటైజేషన్ వచ్చినప్పుడే ఈ పేమెంట్ అనేది మీకు రిలీజ్ అయితది. అప్పటిదాకా అన్నీ గూడా హోల్డ్‌లో ఉంటాయి. అలాగనేసి మీరు ఏ వీడియోస్ పెట్టకుండా ఉంటారా అంటే, కంపల్సరీగా మీరు వీడియోస్ పెడుతూనే ఉండాలి. దానికి ఎలాంటి ఎర్నింగ్స్ అనేది ఉండనే ఉండవు. ఇలాంటి మైనస్‌లు చాలా ఉంటాయి కాబట్టి కేర్‌ఫుల్‌గా ఉండండి. ఓకే. ఇప్పుడు మనం చేసిన అనుకోని ఒక చిన్న మిస్టేక్ వల్ల మనకైతే ఇప్పుడు ఇక్కడ కమ్యూనిటీ స్టాండర్డ్స్ అది హరాస్మెంట్‌కి అయితే వెళ్ళిపోయింది. మరి ఆ ప్రాబ్లమ్‌ని మనం ఎలా సాల్వ్ చేసుకోవాలి? అసలు సాల్వ్ చేసుకునే అవకాశం ఉందా? లేదంటే సాల్వ్ చేసుకునే అవకాశం అయితే ఉందండి. ఎలా ఉంది? ఎవరికి ఉంది అనంటే నిజంగా ఓన్ కంటెంట్ వీడియో అప్‌లోడ్ చేసిన వాళ్ళకైతే కంపల్సరీగా దీన్ని మనం సాల్వ్ చేసుకొని తిరిగి మానిటైజేషన్ అయ్యేలాగా మనమైతే చేసుకోవచ్చు. లేదు మీరు నిజంగానే అక్కడ ప్రాబ్లమ్‌కి తగినట్టుగానే మీరు అక్కడ బిహేవ్ చేసిర్రు అంటే మాత్రం కొంచెం అయితే కష్టమే. అదిగా ఎలా అనేదైతే నేను చెప్తూ ఉంటాను. ప్రెజెంట్ అయితే మాత్రం వీళ్ళది ఓన్ కంటెంట్ అలాంటి హెరాస్మెంట్ అయితే లేదు. జస్ట్ బాడీ మూవ్‌మెంట్ మాత్రమే ఉంది. దీనికి సంబంధించి ఫేస్‌బుక్కే మనకు దీని మీద మీ స్పందన ఏంటి? ఇది తప్పు అని మీరేమన్నా అనుకుంటున్నారా? అని దీని పరంగా మీరేదన్నా అప్పీల్ చేసుకుంటే చేసుకోండి అనే విధంగా గూడా మనకైతే ఒక అప్పీల్ అయితే కూడా విడుదల చేసింది. ఇక్కడ సపోర్ట్ ఇన్‌బాక్స్‌లో మనకి అప్పీల్ చేసుకోవడానికి ఒక అవకాశం గూడానైతే మనకైతే ఇక్కడ ఇచ్చేసింది. సో, ఈ అప్పీల్‌లో ఏంటంటే మనం క్లిక్ చేసిన తర్వాత అంటే అప్పీల్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఏం అడుగుతది అనంటే, సో, మీరు ప్రాబ్లమ్ ఎలా లేదు అని అనుకుంటున్నారు అనే ఒక డిస్క్రిప్షన్ అయితే కొన్ని కొన్ని సార్లు అడుగుతది. సో, మనం ఏం చేయాలి? జస్ట్ అక్కడ మేము ఈ జోక్ గురించి మాత్రమే మాట్లాడుకున్నాము అనేది మనం ఇంగ్లీష్‌లో దానికి ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇవ్వాలి. కొంతమందికి డిస్క్రిప్షన్ అనేది అడగదు. సో, అప్పీల్ మీద క్లిక్ చేయగానే ఆ వీడియో అనేది మళ్ళీ మన అకౌంట్ అనేది రివ్యూకెళ్తది. ఎందుకంటే ఇక్కడ ఆటోమేటిక్‌గా వీడియో అనేది రిమూవ్ అయిపోయింది. వీడియో కూడా లేదు. వీడియో కూడా రిమూవ్ అయిపోయింది. బట్ మన అకౌంట్ అనేది మళ్ళీ ఒకసారి రివ్యూ జరిగి మళ్ళీ మనకి తిరిగి మౌంటేషన్ అయితే ఇస్తారు. అది 1 వీక్ ఆర్ 10 డేస్ వరకి ఇలా ఉంటది. ఎలాంటి పొరపాటు లేదు అనంటే. నిజంగానే ప్రాబ్లమ్ ఉంది అనంటే మాత్రము కంపల్సరీగా మనం 90 డేస్ వరకైతే అలాగే మనం ప్రాబ్లమ్‌ని అయితే ఫేస్ చేస్తూ ఉండాలి. సో, ఇది ప్రతి ఒక్కరికి వస్తదా అప్పీల్ అనే ఆప్షన్ అంటే మాత్రము అది ప్రతి ఒక్కరికైతే రాదండి. రేర్‌గా మాత్రమే వస్తది. ఇక్కడ నాకు తెలిసి వీళ్ళది ఓన్ కంటెంట్ కాబట్టి వీళ్ళకి అప్పీల్ చేసుకోమని వచ్చింది. మనం చాలా అకౌంట్స్‌లో చూసినప్పుడు ఏదైనా ప్రాబ్లమ్ అనంటే మనకు అప్పీల్ చేసుకోవడానికి కానివ్వండి, రివ్యూ చేయడానికి కానివ్వండి ఏం ఆప్షన్ ఇవ్వరు. అదంతా కూడా మొత్తం మనకి బ్లర్ అయిపోయి ఉంటాయి. ఆప్షన్స్ అన్నీ కూడా మనకి హైలైట్ అనేది కావు. హైలైట్ అయితేనే కదా మనము రిక్వెస్ట్ చేసి, రివ్యూ చేసి అప్పీల్ చేసుకోవడానికి ఉంటది. సో, అలాగా మనకి ఏ అవకాశం అయితే ఉండదు. సో, ఇప్పుడు ఇక్కడ వీలైతే మాత్రం మనకి కాంటాక్ట్ అవ్వడానికి ముందే వాళ్ళు అప్పీల్ అయితే క్లిక్ చేసిర్రు. బట్ అక్కడ డిస్క్రిప్షన్ అడిగిందా లేదా అనేది అయితే క్లారిటీ లేదు. ఇక్కడ అయిన తర్వాత కూడా లేదు మనం అకౌంట్‌ని ఇంకా తొందరగా రికవరీ చేసుకోవాలంటే తిరిగి మళ్ళీ మనకి మానిటైజేషన్ అవ్వాలి అనంటే మీకు అప్పీల్ వచ్చినా రాకపోయినా మీరు చేయాల్సింది ఏంటంటే మనకి క్రియేటర్ సపోర్టింగ్ అని మనకొకటి టూల్ ఉంటది. ఆ టూల్ దగ్గరికెళ్ళేసి మీరు మీ ప్రాబ్లమ్‌ని మెన్షన్ చేసి ఈవెన్ మీరు ప్రాబ్లమ్ ఫోటోస్‌ని అంటే ఇక్కడ మీరు కంటెంట్ ఏంటి? మీరు కంటెంట్ ఏం మాట్లాడిర్రు అనేది ఇక్కడ మనకి టైటిల్ కనిపిస్తుంది కదా! దాని స్క్రీన్ షాటు అలాగే మీకు అకౌంట్ ఎక్కడైతే మౌంటేషన్ తరపున గానీ, ఎక్కడైతే ప్రాబ్లమ్ చూపిస్తుందో ఆ ఫోటో, మీ మెయిన్ ప్రొఫైల్ యొక్క ఫోటో ఈ 3 కూడా మీరు సేకరించుకొని మీరు అక్కడ అప్పీల్‌లో మీరు ఆ ఫోటోస్‌ని సబ్మిట్ చేసి మీరు అక్కడ రాయాలి. సో, మేము దేని గురించి కూడా హరాస్ చేయలేదు. అదంతా కూడా ఒక కామెడీ తరపున తీసింది అనే విధంగా అక్కడ అప్పీల్ అనేది చేసుకొని నార్మల్‌గా మీరు క్రియేటర్ సపోర్ట్‌లో అలా విధంగా మీరు సపోర్ట్ ఇన్‌బాక్స్ నుంచెల్లి మీరైతే పంపించాల్సి ఉంటది. ఇంకోటొచ్చేసి ఏంటంటే మనము సపోర్ట్ టీమ్‌కి మెయిల్ గూడా పంపించే అవకాశం ఉంటది. సో, మెయిల్‌లో రెస్పాన్స్ అనేది చాలా తక్కువ ఉంటది. సో, మన అకౌంట్ నుంచి మనకైతే ఈజీగా ఉంటది. అలా గాకుండా మనం సపోర్ట్ టీమ్‌కి కూడా పంపియాలనంటే మనకి ఫేస్‌బుక్‌ది ఒక మెయిల్ ఉంటది. నేను అది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, దానికి గూడా మీరు ఈవెన్ మీ ఫోటోస్‌ని అటాచ్ చేసి గూడా మీరైతే పంపించొచ్చు. ఇదే సేమ్ విధంగా మీరు ప్రాబ్లమ్‌ని మెన్షన్ చేసి. సో, ఇలా క్లియర్‌గా గనుక మీరు ఉన్నారు అనంటే మళ్ళీ మీరు అకౌంట్‌లో గూడా యథావిధిగా మీరు మీ కంటెంట్ అనేది అప్‌లోడ్ చేస్తూ ఉండాలి. అలా అప్‌లోడ్ చేస్తూ ఉంటే 1 వీక్ ఆర్ 10 డేస్‌లో ఆ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అయిపోతది. ఈవెన్ మీకు నెక్స్ట్ గూడా ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా అన్నీ మీకు అయిన మౌంటేషన్ నుంచెల్లి అన్నీ గూడా ఎర్నింగ్స్ అనేది అయితూ ఉంటాయి. ఒకవేళ 1 వీక్ ఆర్ 10 డేస్‌లో ప్రాబ్లమ్ పోలేదు అనంటే
అంటే సో అక్కడ కన్ఫామ్గా మీరు అదే విధంగా మీ కంటెంట్ని అప్లోడ్ చేసిళ్ళు అని ఫేస్బుక్ అనేది టోటల్గా డిక్లేర్ చేస్తూ ఉంటుంది. సో ఇలా కనుక మనం రిక్వెస్ట్ చేసిన తర్వాత రాలేదనుకోండి, కన్ఫామ్గా మనమైతే 90 డేస్ అయితే వెయిట్ చేయాలి. 90 డేస్ అనేది అయితే 100% చెప్పలేను. సో మీరు అకౌంట్లో మెయింటైన్ చేసేదాన్ని బట్టి మళ్ళీ ఇలా ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రిపీట్ చేయకుండా, ఈవెన్ మనము ఫ్లాగ్డ్ కంటెంట్ అనే చిన్న ప్రాబ్లమ్ని కూడా రిపీట్ చేయకుండా అకౌంట్ని మెయింటైన్ చేసుకుంటే 90 డేస్ దాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా మనకైతే తిరిగి మౌంటేషన్ అవుతుంది. లేదంటే మాత్రం అప్పటిదాకా వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక నుంచి ఈ 2025లో మీరు ఫేస్బుక్ అకౌంట్ని ఎలాంటి ప్రాబ్లంలో పడగొట్టద్దు అనుకుంటే, మీరు రాసే టైటిల్, అలాగే వీడియోలో మీరు మాట్లాడే భాష, ఈవెన్ మీ బాడీ లాంగ్వేజ్ని కూడా చాలా కేర్ఫుల్గా చూసుకోండి. లేదనంటే మాత్రం అకౌంట్ పోవడమే తప్ప మళ్ళీ రావడం అయితే ఏది కూడా ఉండదు. సో మీలో ఎవరైనా ఫేస్బుక్ మాకు 1 లాక్ సబ్స్క్రైబర్స్ మాకు 1 లాక్ ఫాలోవర్స్ అయింది కదా, మేము బ్లూటిక్ వెరిఫికేషన్ తీసుకుంటాము అని చూస్తున్నారు అంటే నెక్స్ట్ వీడియో వరకు ఆగండి. ఆ వీడియో వచ్చిన తర్వాత మీరు వెరిఫికేషన్ చేసుకోవాలా లేదా అని ఒక ఫుల్ క్లారిటీ అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా అకౌంట్స్ డిసేబుల్ అయిపోతున్నాయి. కారణం ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఈ కంటెంట్ అయితే మీ అందరికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది. మరి ఆ వీడియో మిస్ అవ్వద్దు అని అంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ని కూడా ఆన్ చేసుకొని ఉంచుకోండి.